హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఇప్పుడు వరకు మనం థ్రిల్లర్ బార్క్ సాగా వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు జరుగుతోంది సాబా ఓడి ఆర్క్. అందులో ఈ వీడియో సెకండ్ పార్ట్ అన్నమాట. అండ్ మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాట్ ఓన్లీ వన్ పీస్, బిగ్ 3 లో వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే అయిన బ్లీచ్ మాంగాని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కి కూడా సజెస్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కాబట్టి స్ట్రైట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ పార్ట్ లో లూఫీ వాళ్ళు సాబా ఓడి ఆర్చిపెలగో అనే ప్లేస్ కి వెళ్తారు. మామూలుగా ఫిష్మెన్ ఐలాండ్ కి వెళ్ళాలంటే షిప్ ను ఒక మెటీరియల్ తో కోట్ చేసుకోవాలన్నమాట. సో అలా కోటింగ్ చేసే వాళ్ళు సాబా ఓడిలోనే దొరుకుతారని చెప్పి హాచిన్ అండ్ కేమి స్ట్రా హ్యాట్స్ ని సాబా ఓడికి తీసుకెళ్తారు. గ్రాండ్ లైన్ లో నుండి న్యూ వరల్డ్ కి వెళ్ళాలంటే ప్రతి ఒక్క పైరెట్ ఖచ్చితంగా సాబా ఓడికి రావాలి. సో అక్కడ పైరెట్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి హ్యూమన్ ట్రాఫికింగ్, స్లేవ్స్ ని అమ్మడం ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ అదే కాకుండా సాబా ఓడిలో ఉండే జనాలకి ఫిషర్మెన్ అంటే డిస్క్రిమినేషన్, అంటే వాళ్ళొక డిఫరెంట్ రేస్ కాబట్టి వాళ్ళని చాలా చీప్ గా చూస్తూ ఉంటారు. అండ్ అదే కాకుండా అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఉంది కాబట్టి మర్మేడ్స్ చాలా ఎక్కువ రేటుకు పోతారు. సో కేమి ఒక మర్మేడ్ అని గమనించి కొంతమంది కిడ్నాపర్స్ తనని ఆక్షన్ లో అమ్మేస్తారు. కేమి ఆక్షన్ లో ఇరుక్కుపోయిందని తెలుసుకొని స్ట్రా హ్యాట్స్ ఆక్షన్ హౌస్ కి వెళ్తారు. అక్కడ ఆక్షన్ లో కార్లోస్ అనే ఒక సెలెస్టియల్ డ్రాగన్ కేమిని కొనేస్తాడు. అదే టైం కి అక్కడ వచ్చిన లూఫీ కేమిని విడిపించడానికి ట్రై చేస్తే వాళ్ళతో పాటు అక్కడే ఉన్న హాచిన్ ఒక ఫిష్ మెన్ అని అందరికీ తెలిసిపోతుంది. కార్లోస్ హాచిన్ ని చూడగానే తనని బుల్లెట్స్ తో కాలుస్తాడు. తన ముందరే తన ఫ్రెండ్ అయిన హాచిన్ ని ఆ సెలెస్టియల్ డ్రాగన్ కాల్చేసరికి సెలెస్టియల్ డ్రాగన్ ని కొడితే వైస్ అడ్మిరల్ వస్తాడని తెలిసినప్పటికీ లూఫీ ఆ సెలెస్టియల్ డ్రాగన్ ముఖాన్ని పచ్చడైపోయేలా కొడతాడు. లూఫీ అలా ఒక సెలెస్టియల్ డ్రాగన్ ని కొట్టడం వల్ల అక్కడ లిటరల్ గా ఒక పెద్ద తొక్కిసలాటే జరుగుతుంది. వెంటనే మరీన్స్ కూడా ఈ మ్యాటర్ తెలిసి ఆ ఆక్షన్ హౌస్ మొత్తాన్ని చుట్టుముట్టేస్తారు. అదే ఆక్షన్ హౌస్ లో స్ట్రా హెడ్స్ కింగ్ ఆఫ్ పైరేట్స్ కి రైట్ హ్యాండ్ మ్యాన్ అయిన ది డార్క్ కింగ్ సిల్వర్ రైలీని కలుస్తారు. సిల్వర్ రైలీ మాత్రమే కాదు, లూఫీ లాగే పైరేట్ కింగ్ పొజిషన్ కి ట్రై చేస్తున్న తన రైవల్స్ కిడ్ పైరేట్స్ కెప్టెన్ కిడ్ అండ్ హార్ట్ పైరేట్స్ కి కెప్టెన్ ట్రఫాల్గర్ లా వాళ్ళ క్రూతో పాటు స్ట్రా హెడ్స్ ని అదే ఆక్షన్ హౌస్ లో కలుస్తారు. అండ్ ఈ పార్ట్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. సో లూఫీ ఒక సెలెస్టియల్ డ్రాగన్ ని కొట్టాడని ఆక్షన్ హౌస్ లో ఉండే వాళ్ళు మాత్రమే కాకుండా సాబా ఓడిలో ఉండే పైరేట్స్ అందరూ తెలుసుకుంటారు. వెంటనే అక్కడ ఒక పానిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడికి ఇంకాసేపట్లో వైస్ అడ్మిరల్ వస్తాడు కాబట్టి అండ్ తనతో నార్మల్ పైరేట్స్ ఫైట్ చేయలేరు కాబట్టి వాళ్ళు సాబా ఓడి నుండి తప్పించుకోవడానికి ఇష్టం వచ్చినట్టు పరిగెడుతూ ఉంటారు. చివరికి 100 మిలియన్ బౌంటీ కంటే ఎక్కువ ఉన్న పైరేట్స్ కూడా లేట్ చేయకుండా ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోవాలనుకుంటారు. కట్ చేస్తే ఇంకోవైపు హోలీ ల్యాండ్ ఆఫ్ మారిజోవాలో మనకి సెన్ గోకుని చూపిస్తారనమాట. తనకి లూఫీ ఒక సెలెస్టియల్ డ్రాగన్ ని కొట్టాడనే విషయం తెలుస్తుంది. దెబ్బకి సెన్ గోకు తలకాయ పట్టుకుంటాడు. మళ్ళీ వీడనా, అసలు ఈ ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్కడు ఇలాగే ఉంటాడా అని. సో సన్ గోకు లూఫీని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగానే ఇంకొక ఆఫీసర్ సన్ గోకు దగ్గరకు వచ్చి మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఆ ఆక్షన్ హౌస్ లో ఉన్నది స్ట్రా హ్యాట్ పైరేట్స్ మాత్రమే కాదు, వాళ్ళతో పాటు యూస్టస్ కిడ్, ట్రఫాల్గర్ లా అండ్ వాళ్ళ క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. సాబా ఓడిలో హైయెస్ట్ బౌంటీ ఉండే 13 మెంబర్స్ లో 5 మంది వీళ్ళ పైరేట్స్ లోనే ఉన్నారు. ప్రైమరీ అఫెండర్ అయితే లూఫీనే. ఫస్ట్ మనం తనని లేపేయాలి. అండ్ వాళ్ళ దగ్గర హాస్టేజెస్ గా 3 హాస్టేజెస్ ఉన్నారు అని అంటే దానికి సెంగోకు అడుగుతాడు, ఇంతకీ వాళ్ళ హాస్టేజెస్ గా పెట్టుకున్నారు కదా, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని. ఇంకా ఏం చెప్పలేదు అని ఆఫీసర్ చెప్తే ఇంతలోనే అక్కడికి ఒక వైస్ అడ్మిరల్ ఎంట్రీ ఇస్తాడు. తన పేరు కిజారు అన్నమాట. కిజారు సెన్గోకుతో నేను వెళ్ళి ఆ మ్యాటర్ ని డీల్ చేస్తాను, మీరేం టెన్షన్ పడకుండా కూర్చోండి అని చెప్పి అక్కడ నుండి బయలుదేరతాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఇప్పటి వరకు ఆక్షన్ ఏదైతే జరిగిందో ఆ ఆక్షన్ నడిపించేవాడు ఎవడో కాదు, మనకి స్కై ఐలాండ్ ఆర్క్ లో పరిచయమైన అండ్ వార్ లార్డ్స్ లో ఒక్కడైన డాంకీ హోటే డో ఫ్లెమింగో. సో ఆక్షన్ హౌస్ ని తన వరల్డ్ గవర్నమెంట్ కి తెలియకుండా నడుపుతూ ఉంటాడనమాట. ఇప్పుడు తన ఆక్షన్ హౌస్ లోనే అంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం వల్ల ఆ ప్లేస్ ని తన కోసం నడుపుతున్న డిస్కో డోఫ్లెమింగోకి కాల్ చేస్తాడు తనని సేవ్ చేయమని చెప్పి. కానీ డోఫ్లెమింగో ఆ ఇష్యూలో సెలెస్టియల్ డ్రాగన్స్ ఉన్నారు కాబట్టి ఆ ప్లేస్ గురించి ఆరా తీస్తే తన గురించి కూడా వరల్డ్ గవర్నమెంట్ కి తెలుస్తుంది కాబట్టి డోఫ్లెమింగో డిస్కోని తనని ఇంకెప్పుడు కాంటాక్ట్ చేయొద్దని చెప్పి కాల్ కట్ చేసి పారేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు డోఫ్లెమింగోకి ఈ ఇష్యూ కంటే పెద్ద ఇష్యూ ఇంకోటి ఉంది. అదే వార్ లార్డ్స్ కి అండ్ వైట్ బియర్డ్ పైరేట్స్ కి మధ్యలో ఫైట్ అన్నమాట. వరల్డ్ గవర్నమెంట్ వైట్ బియర్డ్ పైరేట్స్ తో ఫైట్ చేయడానికి 7 వార్ లార్డ్స్ ని హెల్ప్ అడిగి ఉంటుంది. సో కట్ చేస్తే ఆక్షన్ హౌస్ దగ్గర ఆక్షన్ హౌస్ మొత్తాన్ని మరీన్స్ చుట్టుముట్టేసి ఉంటారు. అండ్ వాళ్ళు వైస్ అడ్మిరల్ కిజార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఆక్షన్ హౌస్ లోపల కేమి మెడకున్న చైన్ ని తీసేయాలంటే కీస్ కావాలి. ఆ కీస్ ని తీసుకొని రావడానికే ఫ్రాంకీ వెళ్ళుంటాడు. కానీ రైలీ కీస్ తో పనే లేకుండా జస్ట్ తన చేత్తో ఆ చైన్ ని లాగి పారేస్తాడు. అది అలా బయటకు వచ్చిన వెంటనే బ్లాస్ట్ అయిపోతుంది. సో రైలీ ఎంత ఫాస్ట్ గా తీసుంటాడో మీరే అర్థం చేసుకోవచ్చు. తనంత ఫాస్ట్ గా తీయడం చూసి నామి కూడా షాక్ అవుతుంది. ఇంతలోనే అక్కడికి ఫ్రాంకీ కీస్ ని తీసుకొని వస్తాడు. కేమిని ఎలాగో రైలీ విడిపించేశాడు కాబట్టి ఆ కీస్ ని ఆక్షన్ హౌస్ లో బంధించి పెట్టిన మిగతా స్లేవ్స్ కి ఇస్తాడు. అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోండి అని చెప్పి. వాళ్ళు తప్పించుకోబోతున్నారు కాబట్టి ఆ కీస్ ని చూసి వాళ్ళు కూడా చాలా
చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కట్ చేస్తే ఇంకో వైపు అదే ఆక్షన్ హౌస్ లో కూర్చొని ఉన్న కిడ్ ట్రఫాల్గర్ లా రైలీ పవర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తనేదో చేయడం వల్ల గార్డ్స్ అందరూ స్పృహ తప్పిపోయారు, అదేమైనా డెవిల్ ఫ్రూట్ ఎబిలిటీ అయి ఉంటుందా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. దానికి హాచి నాకు తెలిసి దాన్ని హాకీ అంటారు అనుకుంటా, దాని గురించి నాకు పెద్దగా తెలియదు అని అంటాడు. ఇంతలోనే రైలీ కిడ్ పైరేట్స్ ని అండ్ హార్ట్ పైరేట్స్ ని చూసి హాకీని తట్టుకొని నిలబడ్డారు అంటే ఖచ్చితంగా మీరు గెట్టోళ్ళు అయి ఉంటారు, ఇక్కడ ఏం జరుగుతుందో చూడడానికి మీరు కూడా కూర్చున్నారా అని అడిగితే దానికి లా అండ్ కిడ్ నేను మిమ్మల్ని ఇలాంటి ప్లేస్ లో చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఏ లెజెండరీ మ్యాన్, ది లార్డ్ ఆఫ్ ది అండర్ వరల్డ్, సిల్వర్ రైలీ ఈ ప్లేస్ లో ఏం చేస్తున్నాడు అని అడిగితే దానికి రైలీ ఈ ఐలాండ్ లో నాకు జస్ట్ ఒక కోటింగ్ షాప్ ఉందంతే, నన్ను ఇక్కడ వాళ్ళు రే అని పిలుస్తారు, నన్ను సిల్వర్ రైలీ అని పిలవడం ఆపండి, నేను ఆల్రెడీ ముస్లోన్ అయిపోయాను, సో నా మిగిలిన జీవితాన్ని కొంచెం పీస్ఫుల్ గా బతుకుతాను అని చెప్పి హాచిని సేవ్ చేసినందుకు లూఫీకి థ్యాంక్ యూ చెప్తాడు. లూఫీ రైలీని అడుగుతాడు మీరు నన్ను ఎప్పటి నుండో కలవాలన్నారు, ఇంతకీ ఎందుకు అలా అన్నారు అని అడిగితే దానికి రైలీ దీని గురించి మనం తర్వాత మాట్లాడొచ్చు, ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుండి బయలుదేరాలి, ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ మొత్తాన్ని మరీన్స్ సరౌండ్ చేశారు అని చెప్తాడు. వెంటనే మరీన్స్ బయట నుండి ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు, రోజ్వెల్డ్ ఫ్యామిలీని బయటకు పంపించండి, ఇక్కడికి ఇప్పుడు ఒక అడ్మిరల్ రాబోతున్నాడు, మీరు సరెండర్ అయితే మంచిది, లేకపోతే మీ కొత్త పైరేట్స్ కి ఏం జరుగుతుందో మేము గ్యారంటీ ఇయ్యలేమో అని అనౌన్స్ చేస్తారు. ఆ అనౌన్స్మెంట్ వినగానే లా అండ్ కిడ్ కి అర్థమవుతుంది అక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో స్ట్రా హ్యాట్స్ తో పాటు వీళ్ళను కూడా కలిపేశారనే. సో కిడ్ వాళ్ళున్న సిచ్యువేషన్ లో ఒక అడ్మిరల్ తో ఫైట్ చేయడం కష్టం కాబట్టి ఫస్ట్ అయితే ఆ ప్లేస్ నుండి తప్పించుకోవాలనుకుంటాడు. సో అక్కడున్న వాళ్ళతో మీరేం టెన్షన్ పడకండి, బయట ఉన్న మరీన్స్ ని నేను కొట్టేస్తాను, మీరు కూడా ఎక్కువ లేట్ చేయకుండా ఇక్కడ నుండి తప్పించుకోండి అని అంటాడు. కిడ్ అలా అనగానే లూఫీ అండ్ లా ఇద్దరికి కోపం వస్తుంది. కిడ్ తో పాటు వాళ్ళిద్దరు కూడా బయటకు వెళ్తారు. లిటరలీ వాళ్ళ ముగ్గురులో ఎవరు తక్కువ అవడానికి ఒప్పుకోరు, ముగ్గురికి ప్రైడ్ ఎక్కువ. నేను ఫైట్ చేస్తాను మీరు సైలెంట్ గా కూర్చోండి అని లూఫీ అంటే ముందు నేను ఫైట్ చేస్తా అని చెప్పాను కదా, మీరు సైలెంట్ గా కూర్చోండి అని చెప్పి కిడ్ అంటాడు. లాయమో నేను ఎవరి దగ్గర నుండి ఆర్డర్స్ తీసుకోను, మూసుకొని మీరే కూర్చోండి అని అంటాడు. సో ముగ్గురు ఫైట్ చేయడానికి రెడీ అవుతారనమాట. అంతా చూసి స్ట్రా హ్యాట్స్ అనుకుంటారు వీళ్ళ ముగ్గురికి తెలివి లేదనుకుంటా అని. సో ఎలాగైతేనే ముగ్గురు ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు కాబట్టి వాళ్ళ అక్కడి నుండి తప్పించుకోవడానికి వాళ్ళకి అదొక మంచి ఛాన్స్. రైలీ ఏమో హాచిని తీసుకొని గ్రూ నంబర్ 13 దగ్గర వెయిట్ చేస్తుంటా అని చెప్తాడు. ఒకవేళ కనుక స్ప్లిట్ అయితే అక్కడ కలుసుకుందామని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క ఆక్షన్ నుండి తప్పించుకున్న ప్రిజనర్స్ ని సేఫ్ గా ఆ ఐలాండ్ నుండి తప్పించడానికి జైంట్ హెల్ప్ చేస్తా అని చెప్తాడు. తనకి హెల్ప్ చేసినందుకు ఆ జైంట్ లూఫీకి అండ్ రైలీకి థ్యాంక్ యూ చెప్పి ఫ్యూచర్ లో ఎప్పుడైనా కలిస్తే ఖచ్చితంగా రుణం తీర్చుకుంటాను అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఆక్షన్ హౌస్ ముందర లూఫీ కిడ్ అండ్ లా మీద మరీన్స్ క్యానన్ బాల్స్ తో అటాక్ చేస్తారు. లూఫీ ఆ క్యానన్ బాల్ ని తన బాడీని పెద్దగా చేసి రిపెల్ చేస్తే కిడ్ జస్ట్ తన చేతులతో రిపెల్ చేస్తాడు. ఇంకో పక్క లా ఏమో రూమ్ అనే టెక్నిక్ ని వాడి ఒక మరిన్ తలని కట్ చేసి పారేస్తాడు అండ్ షాంబుల్స్ అనే టెక్నిక్ ని యూజ్ చేసి క్యానన్ బాల్ ని మరిన్ యొక్క తలకాయని రీప్లేస్ చేస్తాడు. సో వాళ్ళ ముగ్గురికి డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నాయని మరీన్స్ కి అర్థమవుతుంది. లా తన రూమ్ సైజ్ ని పెంచి దాని లోపల ఉన్న మరీన్స్ అందరినీ పార్ట్స్ గా కట్ చేస్తాడు. కానీ వాళ్ళ బాడీలో నుండి ఇంచ్ బ్లడ్ కూడా బయటికి రాదు. అదే తన ఎబిలిటీ అనమాట. తన రూమ్ లోపల ఉన్న ఏ ఒక్క ఆబ్జెక్ట్ పొజిషన్ అయినా తను రీప్లేస్ చేయగలుగుతాడు. అండ్ పక్కనే ఉన్న లూఫీ ఏమో తన గేర్ 3 ఎబిలిటీస్ తో తన చైన్ ఒక జైంట్ సైజ్ కి పెంచి మరీన్స్ ని కొడతాడు. ఇంకో పక్క కిడ్ ఏమో మరీన్స్ దగ్గర ఉన్న వెపన్స్ అన్నిటిని తన వైపు లాక్కుంటాడు. ఎందుకంటే తనకి మ్యాగ్నెట్ పవర్స్ ఉంటాయన్నమాట. సో ఆ మ్యాగ్నెటిక్ పవర్స్ తో ఆ ఐరన్ మొత్తాన్ని ఒక పెద్ద చేయిలా చేసి మరీన్స్ ని అటాక్ చేస్తాడు. వీళ్ళు ఫైట్ స్టార్ట్ చేసిన 2 నిమిషాలకే అక్కడంతా చల్లా చెదురైపోయి ఉంటుంది. రైలీ అండ్ మిగతా స్ట్రా హ్యాట్స్ బయటకు వచ్చి చూసేసరికి ఆల్రెడీ అక్కడ సగం మంది మరీన్స్ పని అయిపోయి ఉంటుంది అనమాట. ఇంతలోనే మరీన్స్ లో ఉన్న ఒక కెప్టెన్ ఇంకా సేపట్లో వైస్ అడ్మిరల్ ఇక్కడ రాబోతున్నాడు, తన గనక వస్తే వీళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ, సో అంతవరకు వీళ్ళని ఆపండి అని చెప్పి మరీన్స్ కి ధైర్యం ఇచ్చేసరికి వాళ్ళు అక్కడున్న పైరేట్స్ అందరి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. మెల్లగా ఫైట్ లోపలికి కిడ్ పైరేట్స్, హార్ట్ పైరేట్స్ అండ్ స్ట్రా హ్యాట్స్ కూడా జాయిన్ అవుతారు. దొరికినట్టు కొడుతూ ఉంటారనమాట. అక్కడ అల్లకొల్లంగా ఉంటుంది సిచ్యువేషన్. మీరు గనక ఈ ఫైట్ చూడాలనుకుంటే ఎపిసోడ్ 398 నుండి స్టార్ట్ చేయొచ్చు, లేదా మీకు యూట్యూబ్ లో కూడా దొరుకుతుంది. ఇదే మీకు హోంవర్క్. సో అక్కడ జరుగుతున్న ఫైట్ ని చూసి కిడ్ లూఫీ వాళ్ళతో మనం ఇంకా ఫైట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా, మన వాళ్ళే పని చూసుకుంటారు, నేను కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది స్ట్రా హ్యాట్, కానీ ఒకటైతే గుర్తు పెట్టుకో, నెక్స్ట్ టైం గనక నేను నిన్ను న్యూ వరల్డ్ లో చూస్తే ఇంత ఈజీగా అయితే మాట్లాడను, మనం కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది అని అంటే దానికి లూఫీ సరే కానీ గుర్తు పెట్టుకోండి వన్ పీస్ ని కనిపెట్టేది నేనే అని అంటాడు. అది కిడ్ విని నువ్వు ఇప్పుడు చెప్పిన మాట గాని మేము జర్నీ స్టార్ట్ చేసిన గ్రాండ్ లైన్ లో చెప్పుంటే ఖచ్చితంగా నవ్వేవాళ్ళు. అలా నవ్విన ప్రతి ఒక్కరిని ఆల్రెడీ చంపేశాను, కానీ ఇక్కడ నుండి ఎవరైతే గట్స్ తో ఆ మాట చెప్పలేరో వాళ్ళు బ్రతకడం కష్టం. సో న్యూ వరల్డ్ లో కలుసుకుందామని చెప్పి కిడ్ అక్కడ నుండి బయలుదేరతాడు. కిడ్ తో పాటు ట్రఫాల్గర్ లా కూడా బయలుదేరతాడు అనమాట. ఇంకా అక్కడ నుండి స్ట్రా హ్యాట్స్ కూడా తప్పించుకోవాలి కాబట్టి ఎలా తప్పించుకోవాలబ్బా అని లూఫీ ఆలోచిస్తూ ఉంటే సాంజీ లూఫీకి డ్యూయల్ ని చూపిస్తాడు. డ్యూయల్ ఏమో స్ట్రా హ్యాట్స్ తప్పించుకోవడానికి ప్రతి ఒక్కటి ప్రిపేర్ చేసి పెట్టి ఉంటాడు. సో స్ట్రా హ్యాట్స్ కూడా అక్కడ మిగిలిన మరీన్స్ ని కొట్టేసి అక్కడ నుండి తప్పించుకోవడానికి రెడీ అవుతారు. లా
లా అక్కడి నుండి వెళ్లే ముందు సెలెస్టియల్ డ్రాగన్స్ కి స్లేవ్ అయిన కెప్టెన్ జీన్ బ్రాట్ ని తన క్రూలో జాయిన్ అవ్వమని అడుగుతాడు. తనని గనక సెలెస్టియల్ డ్రాగన్స్ నుండి ఫ్రీ చేస్తే ఖచ్చితంగా తన క్రూలో జాయిన్ అవుతానని జీన్ బ్రాట్ ఆన్సర్ ఇస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు కిడ్ వల్ల ఆ ప్లేస్ నుండి కొంచెం ముందుకెళ్లేసరికి వాళ్ళ ముందు కూమా ప్రత్యక్షమవుతాడు. ఈ టైంలో ఒక వార్లాడ్ ఇక్కడేం చేస్తున్నాడు అని కిడ్ షాక్ అవుతాడు. ఇంతలోనే లా పైరేట్ క్రూ కూడా అక్కడ నుండి తప్పించుకొని ముందరకెళ్లేసరికి కిడ్ వాళ్ళు కూమాతో ఫైట్ చేయడం చూసి తను కూడా షాక్ అవుతాడు. లా అక్కడికి రాగానే కూమా లాని గుర్తుపట్టి తన మీద ఒక లేజర్ అటాక్ చేస్తాడు. సో కిడ్ పైరేట్స్ కి, హార్ట్ పైరేట్స్ కి అండ్ కూమాకి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు మరీన్స్ అందరినీ కొట్టేసిన తర్వాత లూఫీ వాళ్ళు ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ హెల్ప్ తో గ్రూ నెంబర్ 13 లో ఉన్న షెకీ బార్ దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళని వదిలేసిన తర్వాత ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో బార్ లోకి వెళ్లిన తర్వాత స్ట్రా హ్యాట్స్ కి బుర్ర పాడవుతుంది. ఎందుకంటే రైలీ రాజర్ పైరేట్స్ కి వైస్ కెప్టెన్ అనే విషయాన్ని తను స్ట్రా హ్యాట్స్ తో చెప్తాడు కాబట్టి స్ట్రా హ్యాట్స్ అందరికి రైలీ ఎలా ఉంటాడో తెలియకపోయినా చిన్నగా ఉన్నప్పుడు నుండి తన పేరు చాలా సార్లు వినుంటారు. బ్రూక్ ఏమో నువ్వు రాజర్ పైరేట్స్ లో ఉన్నావా? అవును, నాకు తెలిసిన ఒక రూకీ అదే పేరుతో ఉండేవాడు అని అంటాడు. అంటే గోల్డీ రాజర్ బ్రూక్ కి జూనియర్ అన్నమాట. అంటే సేమ్ క్రూలో ఉండలేదు గానీ బ్రూక్ వాళ్ళ జనరేషన్ కంటే తర్వాత జనరేషన్ వాడు. సో జోరోకి ఇంతలో ఒక డౌట్ వస్తుంది, హాచిన్ కి అండ్ రైలీకి మధ్యలో పరిచయం ఎలా ఏర్పడింది అని. సో రైలీ చెప్తాడు 20 ఏళ్ల క్రితం రైలీ షిప్ పాడైనప్పుడు తనని హాచిన్ సేవ్ చేసి ఉంటాడనమాట. ఆ టైంలో హాచిన్ జస్ట్ ఒక చిన్న పిల్లాడు మాత్రమే. ఆ తర్వాత తను సన్ పైరేట్స్ లో జాయిన్ అయ్యేంత వరకు రైలీతోనే ఉన్నాడని చెప్తాడు. ఆ తర్వాత ఉసోప్ కి కూడా డౌట్ వస్తుంది. అదేంటంటే 22 ఇయర్స్ బ్యాక్ గోల్డీ రాజర్ ని మరీన్స్ పట్టుకున్నప్పుడు రైలీ వైస్ కెప్టెన్ కాబట్టి తనని కూడా పట్టుకొని ఉండాలి కదా అని. దానికి రైలీ చెప్తాడు మమ్మల్ని ఎవరు పట్టుకోలేదు, రాజర్ తనంతట తనే లొంగిపోయాడు. గవర్నమెంట్ వాళ్ళని వాళ్ళు పవర్ఫుల్ అని చూపించుకోవడానికి వాళ్ళు రాజర్ ని పట్టుకున్న ట్యాగ్ చేశారు అని చెప్తే ఆ మాట విని స్ట్రా హ్యాట్స్ షాక్ అవుతారు. అసలు ఇంతకీ ఎందుకు లొంగిపోయాడు అని అడిగితే దానికి రైలీ రాజర్ కి తన జీవితం ఎండ్ అయిపోతుందని అర్థమైపోయింది. తన పబ్లిక్ ఎగ్జిక్యూషన్ జరగక 4 ఇయర్స్ ముందు తనకు ఒక భయంకరమైన డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ కి క్యూర్ అనేది లేదు. రాజర్ సఫర్ అవుతున్న టైంలో తనని ట్రీట్ చేసింది ఒక డాక్టర్. తన పేరు క్రోకస్ అన్నమాట. అవును, మీరు విన్నది కరెక్టే. లబూన్ ని ఎవరైతే ట్రీట్ చేశారో, లబూన్ ని ఎవరైతే చూసుకుంటున్నారో తను కూడా రాజర్ పైరేట్స్ తో పాటు ఉన్నాడు. తన వల్లే రాజర్ ఒక 4 ఇయర్స్ ఎక్స్ట్రా బతకగలుగుంటాడనమాట. క్రాకస్ లబూన్ కోసం బ్రూక్ వాళ్ళని వెతుక్కుంటూ రాజర్ పైరేట్స్ లో జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు 3 ఇయర్స్ మాత్రమే ఉండుంటాడు. సో రైలీ క్రాకస్ పేరు చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ గుర్తుపడతారు. బ్రూక్ అయితే లిటరలీ ఏడుస్తాడు, మా కోసం అంత దూరం వెళ్ళావా క్రాకస్ అని. రైలీ రాజర్ గురించి మాట్లాడుతూ రాజర్ చనిపోయే ముందు తనందరూ పైరేట్ కింగ్ అని పిలిచేవాళ్ళు, కానీ తనందరూ అలా పిలవాలి అని తను ఎప్పుడు అనుకోలేదు. రాజర్ తన లైఫ్ అంతా తనకి నచ్చినట్టు బ్రతికాడు. తను ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు అండ్ దాని గురించి పట్టించుకోలేదు కూడా. కానీ తన లైఫ్ మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేశాడు. తను లొంగిపోయే ముందు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. మేమందరం కెప్టెన్ ఆర్డర్స్ మీద సీక్రెట్ గా డిస్బాండ్ అయిపోయాం. క్రూ అంతా స్ప్లిట్ అయిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళిపోయాం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కూడా మాకు తెలియదు. మేము విడిపోయిన 1 ఇయర్ తర్వాత రాజర్ తన సొంత ఊర్లోనే లొంగిపోయినట్టు మాకు తెలిసింది. లాక్ డౌన్ లో తనని ఎగ్జిక్యూట్ చేశారు. ఈ రోజు పెద్ద పెద్ద పైరేట్స్ గా పిలువబడే ప్రతి ఒక్కరు ఆ ఎగ్జిక్యూషన్ ను చూసి బాధపడ్డారు. రాజర్ చనిపోయే ముందు ఐఎమ్ నాట్ గాన్ డై పార్ట్నర్, అంటే నేను చనిపోను పార్ట్నర్ అని అన్నాడు. గవర్నమెంట్ రాజర్ ని అందరి ముందు చంపితే పైరేటింగ్ ఆగిపోతుంది అని అనుకున్నారు. కానీ రాజర్ చనిపోయే ముందు చెప్పిన ఒక్క మాట వల్ల గ్రేట్ పైరేటేజ్ అనేది పుట్టింది. తన చివరి శ్వాస నుండి తన ఒక నిప్పు రవ్వని అంటించాడు. అది చూసిన తర్వాత అంతగా ఎప్పుడు నవ్వుకోలేదు, అంతగా ఎప్పుడు బాధపడలేదు, అంతగా ఎప్పుడు తాగలేదు కూడా. తను నా కెప్టెన్, తన జీవితాన్ని తను చాలా గొప్పగా బతికాడు అని చెప్తాడు. అది విన్న ఉసోప్ అయితే రాజర్ ఈ ఎరా క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేశాడా అని అంటే దానికి రైలీ నాకు దాని గురించి తెలీదు. రాజర్ చనిపోయాడు. ఎరాని క్రియేట్ చేసేది చనిపోయిన వాళ్ళు కాదు, ఆ ఎరాలో బ్రతికి ఉన్న వాళ్ళు. ఆ రోజు రాజర్ చనిపోయిన ప్లాజా దగ్గర తన నుండి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళలో షాంక్స్ కూడా ఒకడు అని అంటాడు. రైలీ షాంక్స్ అని చెప్పేసరికి రూఫీ రైలీకి షాంక్స్ ఎలా తెలుసు అని అడుగుతాడు. అప్పుడు రైలీ మీరు ఈస్ట్ బ్లూ నుండి కాబట్టి మీరు బగ్గీ అనే పైరేట్ పేరు కూడా వినుంటారు. ఈ బగ్గీ అండ్ షాంక్స్ ఒకప్పుడు మా దగ్గర క్యాబిన్ బాయ్స్ గా పనిచేశారు అని చెప్తాడు. దెబ్బకి లూఫీ షాక్ అవుతాడనమాట. ఆ తర్వాత రైలీ లూఫీతో 10 ఏళ్ల క్రితం తనని ఈ ఐలాండ్ లోనే చూశాను. అప్పటికి తన దగ్గర తన ట్రేడ్ మార్క్ స్ట్రా హ్యాట్ లేదు, తన లెఫ్ట్ హ్యాండ్ కూడా లేదు. ఇంతకీ ఏమైంది అని అడిగితే అప్పుడు తను నీ గురించి చెప్పాడు. నువ్వు వచ్చాం గోల్డీ రాజర్ ఏ మాటలైతే చెప్పేవాడు అలాంటి మాటలే చెప్పేవాడు అని చెప్పాడు. అప్పటి నుండి నేను నీ కోసం వెయిట్ చేస్తున్నా అని రైలీ చెప్తాడు. సో లూఫీ వాళ్ళు రైలీ దగ్గర నుండి రాజర్ పైరేట్స్ గురించి తెలుసుకుంటూ ఉంటాయి. మరీన్ షిప్స్ సాబావోడి దగ్గరికి చేరుకుంటాయి అండ్ అడ్మిరల్ కిజారు కూడా సాబావోడిలోకి ఎంట్రీ ఇస్తాడు. కట్ చేస్తే రైలీ లూఫీకి షాంక్స్ లూఫీని కలవడానికి న్యూ వరల్డ్ లో వెయిట్ చేస్తూ ఉండొచ్చు అని చెప్తాడు. అండ్ స్ట్రా హ్యాట్స్ ఇప్పుడు ఫిష్మెన్ ఐలాండ్ కి వెళ్లాలనుకుంటున్నారు కాబట్టి రైలీ లూఫీ వాళ్ళ షిప్ ని కోట్ చేయాలి. కోటింగ్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్ పని అయినప్పటికీ వాళ్ళ కోసం ఫ్రీగా చేస్తానని చెప్తాడు. దానికి స్ట్రా హ్యాట్స్ అందరూ థ్యాంక్ యూ చెప్తారు. సడన్ గా రాబిన్ లేచి రైలీని ఒక క్వశ్చన్ అడుగుతుంది. రాజర్ తన పేరుని స్కై ఐలాండ్ లో ఒక పోనెగ్లిఫ్ మీద ఏన్షియంట్ లాంగ్వేజ్ లో రాశాడు కదా, తనకు ఆ లాంగ్వేజ్ ఎలా తెలుసు? 900 సంవత్సరాల క్రితం బ్లాంక్ సెంచరీలో ఏం జరిగిందో మీకు తెలుసా అని అడుగుతుంది. దానికి రైలీ అవును మాకు తెలుసు, కానీ నేను నీకోటి చెప్పాలి, తొందరగా
తొందరపడడం మంచి విషయం కాదు. ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ మీ జర్నీలో ఏన్షియంట్ వరల్డ్ గురించి తెలుసుకోండి. మేం కూడా మీలాగే చాలా ఫాస్ట్ గా వెళ్ళడానికి ట్రై చేశాం. ఒకవేళ నేను నీకు ఇప్పుడు వరల్డ్ హిస్టరీ గురించి మొత్తం చెప్పినా మీరు దాని గురించి చేయగలిగేది ఏం లేదు. మీరు టైం తీసుకోండి, ప్రపంచం మొత్తాన్ని తిరగండి. మాలాగా కాకుండా మీకు డిఫరెంట్ ఆన్సర్ ఎదురవచ్చు. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు తెలుసుకోవాలి అనుకుంటుంటే ఈ ప్రపంచం గురించి మొత్తం చెప్తాను అని అంటాడు. రాబిన్ రైలీ చెప్పింది వినగానే లేదు లేదు నాకు తెలుసుకోవాలని లేదు, నేను నా జర్నీని కంటిన్యూ చేస్తాను, నేను ఇంకా క్వశ్చన్స్ అడగను అని అంటే దానికి రైలీ ఒకరోజు నీకు మొత్తం తెలుస్తుంది. ఓహరాకి ఏం జరిగిందో తెలుసుకొని నాకు చాలా బాధేసింది. రాజర్ పోనెగ్లిఫ్స్ ని చూసినప్పటికీ తనకి పూర్తిగా అర్థమైందని నేను చెప్పలేను, ఎందుకంటే తన ఓహారా వాళ్ళలాగా పెద్ద స్కాలర్ కాదు. కానీ మేము ఆ రోజు ఒక వాయిస్ విన్నాము, వాయిస్ ఆఫ్ ఆల్ క్రియేషన్, అంతకు మించి నాకేం తెలియదు అని అంటాడు. సో మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రాజర్ వాళ్ళు రాఫ్టెల్ కి వెళ్ళినప్పుడు ఆల్ క్రియేషన్ యొక్క వాయిస్ ని విన్నారు, అంటే అన్నిటినీ ఏదైతే తయారు చేసిందో దాని వాయిస్ విన్నారనమాట. సో బ్యాక్ టు ద చాప్టర్. రాబిన్ అలా తెలుసుకోకుండా సైలెంట్ అయిపోయేసరికి ఉసోప్ రాబిన్ తో, రాబిన్ ఇంతకీ నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఇంత మంచి ఆపర్చునిటీని ఎవరైనా మిస్ చేసుకుంటారా? నాది కూడా ఒక క్వశ్చన్ ఉంది, మీరు చెప్పండి రైలీ అని చెప్పి వన్ పీస్ ది గ్రేటెస్ట్ ట్రెజర్ లాస్ట్ ఐలాండ్ లో ఉందా అని అడుగుతాడు. దానికి రైలీ ఆన్సర్ ఇచ్చే లోపలే లూఫీ చాలా గట్టిగా ఉసోప్ అని అరిచి, నాకు ఆ ట్రెజర్ ఎక్కడుందో తెలుసుకోవాలని లేదు, అది అసలు ఇంతకీ ఉందో లేదో తెలుసుకోవాలని కూడా లేదు, అది ఉందో లేదో తెలియకుండానే కదా మనం కూడా జర్నీ స్టార్ట్ చేశాం. ఒకవేళ గనక ఈ ముసలైన వన్ పీస్ గురించి మాట్లాడితే నేను పైరేటింగ్ చేయడం ఆపేస్తాను, నేను నెక్స్ట్ అడ్వెంచర్ కి వెళ్ళను అని అంటాడు. అది విని ఉసోప్ లేదు లేదు నేను ఆత్రం తట్టుకోలేక అడిగేశాను, అంతకు మించి ఏం లేదు, నేను కూడా వన్ పీస్ గురించి తెలుసుకోను అని అంటాడు. లూఫీ మాటలు విన్న రైలీ లూఫీతో, నువ్వు నిజంగానే ఇది చేయగలుగుతావా? గ్రాండ్ లైన్ లో ఏముందో నీ ఇమాజినేషన్ కూడా అందదు, నీ ఎనిమీస్ ఇంకా బలంగా ఉంటారు, నువ్వు ఈ వైల్డ్ సీ ని కంట్రోల్ చేయగలవా అని అడిగితే దానికి లూఫీ, నాకు ఈ సీస్ ని కంట్రోల్ చేయాలని లేదు, పైరెట్ కింగ్ అనేవాడు ఈ ప్రపంచంలోనే ఫ్రీయెస్ట్ మ్యాన్ అని మాత్రం నాకు తెలుసు, నాకు అది మాత్రం చాలు అని అంటాడు. లూఫీ మాటలు విన్న రైలీ తనలో తనే నవ్వుకుంటాడు, కరెక్టోడే దొరికాడరా అని. లూఫీ మాటలు విని షెకీ లూఫీ ఫ్యాన్ గా మారిపోయానని చెప్తుంది. ఆ తర్వాత రైలీ షిప్ ను కోడ్ చేయడానికి ఆ ప్లేస్ నుండి బయలుదేరడానికి రెడీ అయిపోతాడు. వాళ్ళ షిప్ గ్రూ నెంబర్ 41 దగ్గర ఉంది కాబట్టి అక్కడికే వెళ్తానని చెప్తాడు. స్ట్రా హ్యాట్స్ గనుక అదే బార్ లో ఉంటే అడ్మిరల్స్ వాళ్ళ గురించి వెతుకుతున్నారు కాబట్టి అక్కడ పెద్ద ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళందరూ స్ప్లిట్ అయ్యి ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతారు. విడిపోవడం ఓకే గానీ మళ్ళీ కలుసుకోవడం ఎలా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే రైలీ స్ట్రా హ్యాట్స్ కి వివరే కార్డ్ ని ఇస్తాడు. అదే ఏస్ లూఫీకి ఇచ్చాడు కదా అదనమాట. ఆ పేపర్ ఎవరైతే ఆ పేపర్ ఇచ్చారో వాళ్ళ సైడ్ గైడ్ చేస్తుంది. సో రైలీ వెళ్లే ముందు నాకు ఈ షిప్ మొత్తం కోడ్ చేయడానికి 3 days పడుతుంది, సో ఈ 3 days మీ ప్రాణాలని మీరు కాపాడుకోండి, మీ షిప్ తీసుకొని నేను ఏ గ్రూ దగ్గర వెయిట్ చేస్తుంటానో నాకు తెలీదు, మీరు మీకు ఇచ్చిన ఆ విరివి కార్డ్స్ మాత్రం ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మనం అందరం ఒక చోట కలుసుకోగలుగుతాం. సో కోటింగ్ అవ్వడానికి 3 days పడుతుంది కాబట్టి 3 days తర్వాత మీరు నన్ను వెతుక్కుంటూ రండి, ఆ తర్వాత ఫిష్ ఐలాండ్ కి బయలుదేరేయండి అని చెప్తాడు. రైలీ చెప్పిన ప్లాన్ కి ఓకే చెప్పి స్ట్రా హ్యాట్స్ కేమీకి షేకీకి బాయ్ చెప్పి అక్కడ నుండి బయలుదేరతారు. రైలీతో మాట్లాడిన తర్వాత ఫ్రాంకీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే తన గురువు అయిన టామ్ షిప్ ను తయారు చేసింది వాళ్ళకే. ఆ తర్వాత స్ట్రా హ్యాట్స్ ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనలో పడతారు. కట్ చేస్తే ఇంకోవైపు కిజారు సాబా ఒడిలో ఎంటర్ అయ్యాడు కాబట్టి పైరట్స్ అందరూ చల్లా చెదిరైపోయి ఉంటారన్నమాట. తనని గన్స్ తో కాల్చిన తన మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు, ఎందుకంటే తనకి డెవిల్ ఫుట్ ఎబిలిటీస్ ఉంటాయి. తను లిటరల్ గా పారిపోతున్న కొంతమంది పైరట్స్ మీద లెగ్ తో ఒక అటాక్ చేస్తే ఒక గ్రూ మొత్తం పడిపోతుంది అనమాట. కిజారు అంత పవర్ఫుల్ గా ఉంటాడు. సో ఒక పక్క మరీన్స్ పైరట్స్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే ఇంకో పక్క పైరట్స్ ఆ ప్లేస్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇక్కడే మనకి సాబా ఒడిలో ఇంట్రొడ్యూస్ చేసిన టాప్ పైరట్స్ యొక్క పవర్స్ ని చూపిస్తారు. జ్యువెలరీ బాని కొంతమంది మరీన్స్ ని పిల్లల్లాగా కొంతమంది మరీన్స్ ని ముసలోళ్ళలాగా మార్చేసి ఉంటుంది. మీకు గుర్తుంటే జోరోని సేవ్ చేయడానికి బోని తను చిన్నపిల్లగా కూడా మార్చుకొని ఉంటుంది. సో బోని పవర్స్ ఏంటంటే తను ఎవరి ఏజ్ నైనా మార్చేయగలుగుతుంది. కట్ చేస్తే ఇంకో వైపు కిజారుకు కెప్టెన్ హాకిన్స్ కనిపిస్తాడు. తన సబార్డినేట్స్ తనను పారిపోమని అడిగితే తను పారిపోకుండా మీరేం పానిక్ అవ్వకండి, నేను ఈరోజు చావను అని అంటాడు. కట్ చేస్తే ఇంకో వైపు కొంతమంది మరీన్స్ కోపన్ గ్యాంగ్ బీజ్ ని రౌండప్ చేస్తారు. వాళ్ళు తనను రౌండప్ చేయగానే బీజ్ వాళ్ళతో మీ దగ్గర ఉన్న పవర్ కంటే నా మిలిటరీ పవర్ ఎక్కువ అని అంటాడు. తను ఏం మాట్లాడుతున్నాడో మరీన్స్ కి అర్థం కాదు. కానీ సడన్ గా బీజ్ బాడీ లోపల నుండి కొన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ డోర్స్ లోపల నుండి లిల్లీపుట్ లాంటి మనుషులు బయటకు వచ్చి మరీన్స్ మీద క్యానన్స్ తో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు చూడ్డానికి లిల్లీపుట్స్ లా ఉంటారు అండ్ వాళ్ళు లాంచ్ చేసిన క్యానన్స్ లోపల నుండి వచ్చే బాల్స్ లిటరలీ చిన్న గోలీగుండ్ సైజ్ లో ఉంటాయన్నమాట. కానీ తన బాడీ లోపల నుండి అవి లాంచ్ అవ్వగానే అవి పెద్దగా మారి రియల్ క్యానన్ బాల్స్ అంత డామేజ్ ని క్రియేట్ చేస్తాయి. మరీన్స్ కి ఏమైందో అర్థమయ్యే లోపలే బీచ్ బాడీ లోపల నుండి కొంతమంది హార్స్మెన్ బయటకు దూకుతారు. వాళ్ళు దూకేటప్పుడు చిన్నగా ఉన్న తన బాడీలో నుండి బయటకు దూకగానే వాళ్ళు రియల్ హ్యూమన్ సైజ్ కు మారిపోయి మరీన్స్ మీద అటాక్ చేస్తారు. అప్పుడు బీచ్ మళ్ళీ అంటాడు, నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకంటే నా మిలిటరీ పవర్ ఎక్కువ అని. సో బీచ్ డెవిల్ ఫుట్ ఎబిలిటీ ఏంటంటే తన బాడీని ఒక క్యాజల్ లాగా మార్చేయగలుగుతాడు. అంటే ఒక రియల్ కింగ్డమ్ లో ఒక ప్యాలెస్ ఎలాగైతే ఉంటుందో తన బాడీ కూడా అలాగే ఉంటుంది. అండ్ క్యాజల్ లోపల ఏమేమైతే ఉంటాయో తన బాడీ లోపల కూడా అవన్నీ ఉంటాయి. కట్ చేస్తే ఇంకోవైపు
వైపు కిడ్ వాళ్ళలాగే ఉరోగ్ కూడా కుమాతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క కిజారుకి అండ్ హాకిన్స్ కి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. హాకిన్స్ తన కార్డ్స్ ఓపెన్ చేసి తను బ్రతకడానికి ఎంత ప్రాబిలిటీ ఉందో చెప్తూ ఉంటాడు. కిజారు హాకిన్స్ ని నువ్వు సెంటెమారు అనే వాడిని చూసావా అని అడుగుతాడు. దానికి హాకిన్స్ నాకు ఆ పేరుతో ఎవరు తెలీదు అనేసరికి కిజారు నీకు తను ఎవరో తెలియకపోతే నువ్వు నాకు దేనికి పనికిరావు అని చెప్పి జస్ట్ తనని అలా తంతాడంతే. హాకిన్స్ చాలా దూరం ఎగిరిపడతాడు. హాకిన్స్ పడినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న పేరు లేని ఒక పైరెట్ కి సడన్ గా బ్లడ్ బయటకు వస్తుంది. కిజారు మళ్ళీ వెంటనే హాకిన్స్ మీద లేజర్ బ్లాస్ట్ చేస్తాడు. మళ్ళీ ముందు జరిగినట్టుగానే అక్కడ పక్కలోనే ఉన్న ఇంకో పైరెట్ కి బాడీ అంతా కాలిపోతుంది. సో హాకిన్స్ పవర్ ఏంటంటే తన వూడు డాల్స్ ని యూజ్ చేసి తన బాడీకి జరిగిన డ్యామేజ్ ని వేరే వాళ్ళ పైన రీడైరెక్ట్ చేయగలుగుతాడు. సో కిజారు దగ్గర నుండి అంత పెద్ద అటాక్స్ తీసుకున్న హాకిన్స్ సేఫ్ గానే బయటకు వస్తాడనమాట. ఆ తర్వాత తన బాడీలో నుండి గడ్డితో చేసిన 2 వూడు డాల్స్ బయటకు వస్తాయి. హాకిన్స్ తన మనసులో తనే జస్ట్ 10 బాడీస్ తో ఫైట్ చేయడం కరెక్ట్ కాదు అని అనుకుంటాడు. ఇంతలోనే అక్కడికి ఉరుగు వచ్చి పడతాడనమాట. హాకిన్స్ కి అర్థమవుతుంది తను చాలా పెద్ద దరిద్రంలో ఉన్నాడని. ఎందుకంటే ముందర వైస్ అడ్మిరల్ ఉంటే వెనకాల ఒక వార్లాడ్ ఉన్నాడు. సో అక్కడ నుండి తప్పించుకోవడం కష్టం అనుకుంటున్న టైంలో కుమా మీద డ్రేక్ అటాక్ చేస్తాడు. డ్రేక్ ని చూసిన వెంటనే కిజారు తనని గుర్తుపడతాడనమాట. నువ్వు ఫ్రంట్ అడ్మిరల్ డ్రేక్ కదా అని. సో ముగ్గురు పైరేట్స్ వాళ్ళిద్దరి మధ్యలో లాక్ అయిపోయి ఉంటారు. అండ్ వీళ్ళని దూరం నుండి స్క్రాచ్ మ్యాన్ అప్పు చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇంకో వైపు లూఫీ వాళ్ళు ఒక చోట మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్పా కదా, అక్కడ కూడా కుమా ఉంటాడనమాట. కుమాని చూసిన వెంటనే స్ట్రా హ్యాట్స్ అందరూ గుర్తుపడతారు గానీ లూఫీ గుర్తుపట్టలేడు. ఎందుకంటే కుమా థ్రిల్లర్ బార్క్ లో వాళ్ళ ముందర ఎంట్రీ ఇచ్చే టైంకి గెకో మోరేతో ఫైట్ చేసి లూఫీ కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటాడు కాబట్టి. సో లూఫీ ఇంతకీ ఈ వార్లాడ్ ఇక్కడేం చేస్తున్నాడని మాట్లాడుతూ ఉండంగానే కుమా లూఫీ మీద ఒక లేజర్ అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ సాంజీ తన చేతుల్లో నుండి ఒక షాక్ వేవ్ వస్తుంది జాగ్రత్త అని అరుస్తాడు. సాంజీ చెప్పినట్టు షాక్ వేవ్ కాకుండా ఒక లేజర్ బీమ్ అటాక్ బయటకు వస్తుంది. లూఫీ తప్పించుకున్న తర్వాత స్ట్రా హ్యాట్స్ తనకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్రిల్లర్ బార్క్ కు వచ్చింది తనే అని. సో లూఫీ కుమాతో స్ట్రైట్ గా ఫైట్ లోకి దిగుతాడు. లూఫీ మాత్రమే కాదు తనకి హెల్ప్ గా మిగతా స్ట్రా హ్యాట్స్ కూడా ఫైట్ లోకి దిగుతారనమాట. జోరోకి ఎందుకో వాళ్ళ ముందర ఉన్న కుమా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తాడు. సో మొత్తానికైతే స్ట్రా హ్యాట్స్ అందరూ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కుమా వాళ్ళందరినీ ఒక్కడే మేనేజ్ చేసేయగలుగుతుంటాడు. సో లూఫీ, సాంజీ అండ్ జోరో కుమా మీద ఒక కంబైన్డ్ అటాక్ ని యూజ్ చేస్తారు. దానివల్ల కుమా ఎక్కువ డ్యామేజ్ తీసుకొని ఒక చోట అలాగే పడిపోయి ఉంటాడు. అప్పుడు జోరో లూఫీ వాళ్ళకి చెప్తాడు, ఇప్పుడు మనం ఫైట్ చేస్తున్న కుమా నాకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నాడు. లాస్ట్ టైం నేను తనతో ఫైట్ చేసినప్పుడు తను నా ప్రతి ఒక్క అటాక్ ని తప్పించుకోగలిగాడు. అండ్ తన చేతుల్లో నుండి లేజర్ బీమ్స్ రాలేదు, షాక్ వేవ్స్ వచ్చాయి. సో తను ఒక ఫేక్ లాగా కనిపిస్తున్నాడు అని అంటే మేబీ కుమాకి తనకు ట్విన్ అయి ఉండొచ్చు కదా అని లూఫీ అంటాడు. సో ఒక పక్క స్ట్రా హ్యాట్స్ ఒక కుమాతో ఫైట్ చేస్తుంటే ఇంకో పక్కన ఆ ముగ్గురు కెప్టెన్స్ కిజారు అండ్ కుమాతో కలిపి ఫైట్ చేస్తుంటారు. ఉరోగ్ కుమాని గట్టిగానే కొడతాడు గాని తను షూట్ చేసిన లేజర్ బీమ్ వల్ల ఉరోగ్ చేయి డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత కుమా డ్రేక్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే డ్రేక్ ఒక డైనోసార్ లా మారి కుమాని అటాక్ చేస్తాడు. కానీ కుమా తన చేతుకున్న లేజర్ బీమ్ తో డ్రేక్ బాడీ లోపలికి అటాక్ చేస్తే డ్రేక్ మళ్ళీ నార్మల్ ఫామ్ లోకి వచ్చేస్తాడనమాట. ఇంతలోనే ఉరోగ్ మళ్ళీ తిరిగి లేచి నిలబడేసరికి మీరు నా సంగతి మర్చిపోకండి అని చెప్పి కుజాన్ ఉరోగ్ ని కొడితే ఉరోగ్ చాలా దూరం ఎగిరిపడతాడు. ఆ తర్వాత హాకిన్స్ తన బాడీ మొత్తాన్ని స్ట్రాస్ తో నిండిన ఒక ఊడు డాల్లా మారుస్తాడు. ఆ తర్వాత కిజారు మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఒక్క అటాక్ కూడా తన మీద పనిచేయదు. కిజారు హాకిన్స్ ని ఒకటే దెబ్బకి లేపేస్తాడు అనుకునే టైంలో అప్పటి నుండి ఆ ఫైట్ ని దూరం నుండి చూస్తున్న స్క్రాచ్ మ్యాన్ తన బాడీతో మ్యూజిక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ మ్యూజిక్ ఎక్కడి నుండి వస్తుంది అని కిజారు తిరిగి చూస్తే స్క్రాచ్ మ్యాన్ వాళ్ళతో, కిజారు నేను చేసే మ్యూజిక్ నీకు వినిపిస్తుందా, దీన్నే ఫైటింగ్ మ్యూజిక్ అంటారు అని చెప్పి తన బాడీని తను గట్టిగా కొట్టుకునేసరికి కిజారు బాడీ పేలిపోతుంది. కిజారు ఒక లాజియా టైప్ డెవిల్ ఫ్రూట్ యూజర్ కాబట్టి తన బాడీ మొత్తం పీస్ అయిపోయినా మళ్ళీ తిరిగి ఫామ్ అయిపోగలుగుతాడు. కిజారును ఓడించడం కష్టమని అర్థం చేసుకున్న స్క్రాచ్ మ్యాన్ అక్కడి నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే కిజారు లేజర్ బీమ్స్ లా మారి స్ప్లిట్ సెకండ్స్ లో స్క్రాచ్ మ్యాన్ దగ్గరికి చేరుకొని తనని పైనుండి కొడితే లిటరల్ గా భూమ్ లోకి వెళ్ళిపోతాడనమాట. ఒక్క సెకండ్ కూడా గ్యాప్ తీసుకోకుండా డ్రేక్ ముందర ప్రత్యక్షమై తనను కూడా ముఖం మీద కొడితే బిల్డింగ్స్ బద్దలు కొట్టుకొని మరీ చాలా దూరం వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కిజారు తన లేజర్ తో హాకిన్స్ కూడా పడుకోబెడతాడనమాట. ఇంతలోనే తనకు ఒక కాల్ వస్తుంది సెంటమారు దగ్గర నుంచి. తను కాల్ చేసి మీరు ఐలాండ్ లోపలికి వచ్చిన తర్వాత నన్ను ఎందుకు కాంటాక్ట్ అవ్వలేదు, మీ చేతుకున్న డెండెన్ ముషి నన్ను కాంటాక్ట్ చేయడానికే ఉంది, మీరు అక్కడ టైం వేస్ట్ చేయడం మానేసి కెప్టెన్ కిడ్, ట్రఫాల్గర్ లా, స్ట్రా హ్యాట్, లూఫీ ముగ్గురు ఐలాండ్ లోనే ఉన్నారు, మీరు ఎవరితో స్టార్ట్ చేయబోతున్నారు అని అడుగుతాడు. దానికి కిజారు అవునా అయితే ఎవరితో స్టార్ట్ చేయను మరి అని అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు స్ట్రా హ్యాట్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. జోరో, సాంజీ, చాపర్, ఫ్రాంకీ, రాబిన్, ఉసోప్, బ్రూక్ అండ్ నామి అందరూ కలిసి అటాక్ చేసినప్పటికీ కుమాకి ఏమవ్వదు. జోరో కుమా మీద అసరా టెక్నిక్ ని యూజ్ చేస్తే సాంజీ డీమన్ స్పిరిట్ టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. అండ్ ఫైనల్ గా లూఫీ తన గేర్ 3 తో కుమా మీద రైఫిల్ అటాక్ ని యూజ్ చేస్తాడు. వాళ్ళంత పెద్ద అటాక్ చేస్తే అప్పుడు కుమా పడిపోతాడు అనమాట. ఆ ఒక్క కుమా ఫేక్ ని ఓడించడానికి స్ట్రా హ్యాట్ టీం మొత్తం సరిపోలేదు. సేమ్ టు సేమ్ కుమా లాగా కనిపించే ఇలాంటి ఫేక్ బాడీని ఎలా తయారు చేశారో ఫ్రాంకీకి అర్థం కాదు. సాంజీ కుమా దగ్గరికి వెళ్లి చూస్తే తన బాడీ మీద PX4 అని ఉంటుంది. అది చూసి సాంజీ స్టన్ అవుతాడనమాట.
అనమాట. ఎందుకంటే PX-4 అని ఉందంటే అలాంటివి ఇంకా ఐలాండ్ లో ఉన్నాయని అర్థం. సో అక్కడ నుండి వెళ్ళిపోయే ముందు కాసేపు అక్కడే రెస్ట్ తీసుకుందామని లూఫీ అంటాడు. వాళ్ళ మనశ్శాంతిగా కాసేపు అక్కడ కూర్చుంటారో లేదో ఇంతలోనే ఇద్దరు ఎనిమిస్ అక్కడికి వస్తారు. వాళ్ళలో ఒకరు కిజారోని ఇంతకు ముందు కాంటాక్ట్ అయిన మరీన్ హెడ్ క్వార్టర్స్ సైన్స్ యూనిట్ కెప్టెన్ డాక్టర్ వేగాపంకి బాడీ గార్డ్ సెంటమారు. అండ్ తన వెనకాల ఇంకో కుమా ఉంటాడు. సెంటమారు డెస్ట్రాయ్ అయిన కుమాని చూసి ఈ ఒక్క పాసిఫిస్ట్ అని తయారు చేయడానికి, ఒక బ్యాటిల్ షిప్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అవుతుంది. ఇది వేగాపంకి ఎలా రిపోర్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. సో ఇప్పటి వరకు లూఫీ వాళ్ళు ఫైట్ చేసింది పాసిఫిస్టాతో అండ్ వీటిని తయారు చేసింది డాక్టర్ వేగాపంక్. సో సెంటమారుతో పాటు ఇంకో కుమాని చూడగానే స్ట్రా హ్యాట్స్ కి మైండ్ పోతుంది. ఇప్పుడే కదరా ఒకదాన్ని ఓడించాం, మళ్ళీ ఇంకోటా అని ఫ్రాంకీ ఏమో సెంటమారుని అడుగుతాడు, ఇంతకీ నువ్వెవడో అని. దానికి సెంటమారు ఆన్సర్ ఇస్తూ ఉండగానే PX-4 లాగా ఇంకో పాసిఫిస్ట్ అయిన PX-1 స్ట్రా హ్యాట్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఒక పాసిఫిస్టాతో ఫైట్ చేసి స్ట్రా హ్యాట్స్ బాడీ పులిసిపోయి ఉంటుంది. సో మళ్ళీ ఫైట్ చేయడం వాళ్ళ వల్ల అవ్వదని లూఫీకి అర్థమైపోతుంది. వాళ్ళు కలిసి ఉంటే ప్రాబ్లం కాబట్టి ముగ్గురుగా స్ప్లిట్ అయిపోదామని డిసైడ్ అవుతారు. నామి, సాంజీ అండ్ ఫ్రాంకీ ఒకవైపు పరిగెడితే జోరో, ఉసోప్ అండ్ బ్రూక్ ఒకవైపు పరిగెడతారు. అండ్ ఫైనల్ గా లూఫీ, చాపర్ అండ్ రాబిన్ ఒకవైపు. సో 3 days తర్వాత మళ్ళీ ఒక చోట కలుసుకుందామని లూఫీ గట్టిగా అరుస్తాడు. సో వీళ్ళు తప్పించుకుంటూ ఉంటే సెంటమారు వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా. PX-1 సాంజీ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తే సెంటమారు లూఫీ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు. లూఫీ వాళ్ళకి అడ్డం వచ్చాడని లూఫీ సెంటమారు మీద గ్యాటలింగ్ టెక్నిక్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ సెంటమారు డిఫెన్స్ అనేది ప్రపంచంలోనే అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ అన్నమాట. లూఫీ అంత పెద్ద అటాక్ చేసిన సెంటమారు ఒకే ఒక్క దెబ్బకి లూఫీని పడగొడతాడు. మామూలుగా లూఫీ రబ్బర్ కాబట్టి తన మీద నార్మల్ అటాక్స్ పని చేయవు. అలాంటిది లూఫీనే కొట్టగలిగాడంటే సెంటమారుకు ఫిజికల్ స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు గుర్తుంటే గార్ప్ కూడా లూఫీని కొట్టగలుగుతాడనమాట. సో నెక్స్ట్ లెవెల్లో ఫిజికల్ స్ట్రెంత్ ఉంటేనే లూఫీ రబ్బర్ బాడీని డ్యామేజ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. లూఫీ వాళ్ళని సెంటమారు, సాంజీ వాళ్ళని PX-1 ఆపితే అట్లీస్ట్ జోరో వాళ్ళని తప్పించుకుంటారనుకుంటే వాళ్ళని కిజారు ఆపుతాడు. సో కిడ్ దగ్గరికి అండ్ లా దగ్గరికి వెళ్లకుండా లూఫీని పట్టుకోవడానికి కిజారు డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చి ఉంటాడనమాట. కిజారు జోరోని చూసి వెంటనే గుర్తుపట్టి తన మీద 120 మిలియన్ బెర్రీ బౌంటీ ఉంది కాబట్టి తన కిక్ తో ఒకటేసారి లేపేయాలనుకుంటాడు. ఆ కిక్ ను ఉసోప్ అండ్ బ్రూక్ ఇద్దరు ఆపడానికి ట్రై చేస్తారు గానీ తన మీద అది పని చేయదు. లిటరల్ గా కిజారు తన కిక్ తో జోరో చెస్ట్ లోపల బొక్క పెట్టేయబోతాడు. కానీ లాస్ట్ మినిట్ లో డార్క్ కింగ్ రైలీ వచ్చి సేవ్ చేస్తాడనమాట. కిజారు రైలీని చూసి మొత్తానికైతే కనిపించావు డార్క్ కింగ్ రైలీ అని అంటే దానికి రైలీ వీళ్ళు చిన్న చిన్న మొక్కలు లాంటి వాళ్ళు, వీళ్ళని పీకేయడం మంచిది కాదు అని అంటాడు. దానికి కిజారు నువ్వు ఈ ఐలాండ్ లోనే ఉంటావని చెప్పి నేను చాలా సార్లు విన్నాను, కానీ ఎందుకుంటావులే అని లైట్ తీసుకున్నాను. ఇలాంటి పిల్ల పైరెట్లను చూసుకుంటూ ఇక్కడే కనిపిస్తావని నేను అనుకోలేదు అంటే దానికి రైలీ నువ్వు గనక కొంచెం దయ చూపించి నా వాంటెడ్ పోస్టర్ ని చింపించేస్తే నా రిటైర్మెంట్ ని సంతోషంగా బ్రతుకుతాను అని అంటే దానికి కిజారు నువ్వు ఎన్ని చేసినా పైరెట్ గా నువ్వు చేసిన సిన్స్ మాత్రం పోవు. నువ్వు రాజర్ పైరెట్స్ లో ఒకడివి కాబట్టి అవి నిన్ను ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటాయి. అయినా నిన్ను ఇప్పుడు ఇక్కడ పట్టుకోవాలంటే మేం కూడా ప్రిపరేషన్స్ లో రావాలి కదా అని అంటే దానికి రైలీ అదంతా పక్కన పెట్టు, వీళ్ళని చంపకుండా వదిలేయడానికి ఛాన్స్ ఉందా అని అడిగితే దానికి కిజారు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఒకవేళ కనుక వెళ్ళి నేను వదిలేస్తే మారిజోవాలో సెలెస్టియల్ డ్రాగన్స్ ముందు వరల్డ్ గవర్నమెంట్ తలదించుకోవాల్సి వస్తుంది. సో నువ్వు దీంతో వేలు పెట్టకపోతే మంచిది అని అంటాడు. ఇంతలోనే లూఫీ ఉసోప్ ని జోరోని ఎత్తుకొని పరిగెట్టమని అడుగుతాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళతో మీరు ఇప్పుడు ఇక్కడ నుండి తప్పించుకోవడం గురించి మాత్రమే ఆలోచించండి, మనం వీళ్ళని ఓడించడం కుదరదు, సో పారిపోండి అని గట్టిగా అరుస్తాడు. సో ఫ్రాంకీ పరిగెట్టే ముందు PX-1 మీద ఒక కోలా బ్లాస్ట్ చేస్తాడు. సో ఫ్రాంకీకి, సాంజీకి, నామికి అక్కడ నుండి పారిపోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. లూఫీ పారిపోయే ముందు రైలీకి థ్యాంక్స్ చెప్తాడు. రైలీ కూడా గట్టిగా నేను మీ సేఫ్టీ గురించి ఆ దేవుని కోరుకుంటాను అని అరుస్తాడు. ఇంతలోనే కిజారు లైట్ స్పీడ్ తో జోరో మీద మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేస్తే రైలీ అంతే స్పీడ్ తో ట్రావెల్ అయ్యి కిజారు అటాక్ ని ఆపుతాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రైలీ తన స్వాడ్ ని బయటికి తీస్తాడనమాట. రైలీ మాత్రమే కాదు కిజారు కూడా లైట్ తో ఒక స్వాడ్ ని రెడీ చేస్తాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో స్వాడ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. కిజారుని రైలీ బిజీగా పెట్టాడని అర్థం చేసుకున్న సెంటిమారు జోరోని లేపేయడానికి ఈజీ ఛాన్స్ ఉంది కాబట్టి PX-1 కి జోరో వాళ్ళ మీద అటాక్ చేయమని ఆర్డర్ పాస్ చేస్తాడు. ఈ మాట సాంజీ విని వాళ్ళ మీద ఎక్కడ అటాక్ చేస్తాడో అని ఫ్రాంకీ వాళ్ళు పారిపోతూ ఉంటే సాంజీ రిటర్న్ వచ్చి మరి జోరో వాళ్ళ మీద అటాక్ చేయకుండా PX-1 ఆపుతాడు. సరే ఆపాడు కదా అనుకునే లోపలే PX-1 మళ్ళీ రికవర్ అయ్యి సాంజీ మీద లేజర్ బీమ్ ప్రయోగించడానికి రెడీ అవుతాడు. తనని సేవ్ చేద్దామని లూఫీ అనుకుంటాడు గాని తన వెనకాల సెంటమారు పడుతూ లూఫీని దారుణంగా కొడుతూ ఉంటాడు. లూఫీ పడిపోగానే PX-1 సాంజీ మీద అండ్ ఉసోప్ మీద లేజర్ బీమ్స్ ప్రయోగిస్తే వాళ్ళు అక్కడికక్కడే పడిపోతారు. ఇదంతా చూసి చాపర్ కి ఏం చేయాలో అర్థం కాక 3 రంబుల్ బాల్స్ ని తింటాడు. ఆ తర్వాత ఎన్నిస్ లాబీలో మారిపోయినట్టు ఇక్కడ కూడా ఒక జైంట్ మాన్స్టర్ లా మారిపోతాడు. ఆ తర్వాత సెంటిమారు మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో దొరికిందే ఛాన్స్ అని రాబిన్ లూఫీని సేవ్ చేస్తుంది. PX-1 ఇంకో బీమ్ అటాక్ చేసే లోపలే ఉసోప్ సాంజీని, బ్రూక్ ని అక్కడి నుండి తీసుకెళ్లిపోవాలనుకుంటే తన వెనకాలకి ఇంకొకరు వస్తారు. ఈసారి వచ్చింది రియల్ కుమా అన్నమాట. ఎవరి చేతుల్లో అయితే బైబుల్ ఉంటుందో తను రియల్ కుమా. చేతుల్లో బైబుల్ లేదంటే వాళ్ళు పాసిఫిస్టా అన్నమాట. అంటే కుమా లాగా తయారు చేసిన రోబోస్. ఉసోప్ కి కుమాను చూడగానే బుర్ర పనిచేయదు.
తెలియదు ఇంత దారుణమైన సిచ్యువేషన్ లో ఇరుక్కున్నామేంట్రా అని కుమా జోరోని చూడగానే తన గ్లోని బయటికి తీసి అయితే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు జోరో, సో ఎక్కువసేపు మాట్లాడుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి నువ్వు ఒకవేళ ట్రిప్ వేయాలనుకుంటే ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతావని అడుగుతాడు. కుమా ఈ క్వశ్చన్ అడిగాడు అంటే వాళ్ళని వేరే ప్లేస్ కి టెలిపోర్ట్ చేసేస్తాడని అర్థం. కుమా ఆ క్వశ్చన్ అడగగానే తన చేత్తో జోరోను ముట్టుకోగానే జోరో అక్కడ నుండి మాయమైపోతాడు. లూఫీ అది చూస్తాడనమాట. దాన్ని చూసి లూఫీ గట్టిగా అరుస్తాడు, జోరోని ఏం చేసావు, జోరోని ఏం చేసావు అని. కిజారు దూరం నుండి కుమాని చూసి ఈ కుమా హెడ్ క్వార్టర్స్ లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నాడు, అందుకే పైరేట్స్ ఎప్పటికీ నమ్మలేమని అంటాడు. రైలీ ఏమో వెళ్లి స్ట్రా హ్యాట్స్ కి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు గానీ తనకు అడ్డంగా కిజారు ఉన్నాడు. జోరో మాయమైపోవడం చూసిన నామికి థ్రిల్లర్ బార్క్ లో పెరోనా మాయమైపోయిన విషయం గుర్తొస్తుంది. లూఫీ గట్టిగా అరుస్తాడు, ఈ కుమా గాడు ఎందుకు వచ్చాడు, అసలు జోరోని ఏం చేశాడు అని. అప్పుడు సెంటమారు చెప్తాడు కుమా చేతులతో ఎవరినైతే రిపెల్ చేస్తాడో వాళ్ళు 3 days and 3 nights గాల్లో ఎగురుకుంటూ డిఫరెంట్ ప్లేస్ కి వెళ్తారు. తను ఎక్కడ పంపించాడు అనేది కుమాకి తప్ప ఎవరికి తెలియదు. నాకు తెలిసి జోరో వరల్డ్ లో ఇంకో సైడ్ కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్తాడు. అది విని లూఫీ షాక్ అవుతాడు. ఇంతలోనే ఉసోప్ మీద PX-1 లేజర్ బీమ్ అటాక్ చేయబోతే కుమా PX-1 ని రిపెల్ చేసి పారేస్తాడు. తన సొంత టీం వాళ్ళని కుమా ఎందుకు రిపెల్ చేశాడో స్ట్రా హ్యాట్స్ కి అర్థం కాదు, సెంటమారుకు కూడా అర్థం కాదు. సో సెంటమారు కోపంలో ఇంతకీ ఏం చేయడానికి ట్రై చేస్తున్నావు కుమా అని అడిగితే కుమా ఏం రెస్పాండ్ అవ్వడు. లూఫీ ఏమో తన క్రూ వాళ్ళకి ఏం జరుగుతుందనే భయంతో అందరినీ పరిగెట్టమని అరుస్తూ ఉంటాడు. సో లూఫీ చూస్తూ ఉండంగానే కుమా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి సాంజీ వాళ్ళ గ్రూప్ లో ఫస్ట్ బ్రూక్ ని, ఆ తర్వాత ఉసోప్ ని అండ్ సాంజీని రిపెల్ చేసి పారేస్తాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో కూడా ఎవరికి తెలీదు. లూఫీ ఏం చేయలేక ఒక బొమ్మలాగా చూసుకొని ఉండిపోతాడు. కిజారు అండ్ రైలీ ఫైట్ చేసుకుంటూ ఉంటే కుమా రైలీ దగ్గరికి వచ్చి నువ్వు డార్కింగ్ రైలీ కదా అని అంటే దానికి రైలీ అవునని చెప్తాడు. ఆ తర్వాత కుమాకి అండ్ రైలీకి మధ్యలో ఒక కన్వర్సేషన్ జరుగుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది ఎవరికి తెలియదు. అదంతా విన్న తర్వాత రైలీ మాత్రం అయితే నన్ను నేను నమ్మమంటావా అని అడిగితే దానికి కుమా నువ్వు నన్ను నమ్ముతావా లేదా అనేది నీ ఇష్టం, ఎందుకంటే నా పొజిషన్ డేంజర్ లో ఉంది అని అంటాడు. అదంతా చూస్తున్న కిజారు ఇంతకీ ఏం చేయడానికి ట్రై చేస్తున్నావు కుమా అని అడిగితే దానికి కుమా నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు, డైరెక్ట్ గా నన్ను గవర్నమెంట్ అడిగితే తప్ప నేను ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, సో నేను నీకు ఆన్సర్ చేయను అని అంటాడు. ఇంతలోనే లూఫీ గేర్ 2 కి మారి కుమాని అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. సో కుమా ఫాస్ట్ గా టెలిపోర్ట్ అయి ఫ్రాంకీ ముందుకు వెళ్తాడు. లూఫీ దూరం నుండి చూసి తనను కూడా మాయం చేస్తాడేమో అనే భయంతో కుమా మీద పిస్టల్ అటాక్ యూజ్ చేస్తాడు. కానీ కుమా దాన్ని రిపెల్ చేసి ఫ్రాంకీని మాయం చేస్తాడు. ఫ్రాంకీని మాయం చేసిన వెంటనే కుమా తన ముందర ఉన్న నామిని కూడా లూఫీ చూస్తూ ఉండంగానే మాయం చేసి పారేస్తాడు. లూఫీకి ఏమో ఫుల్ కోపం వచ్చేసి ఉంటుంది, కానీ తను ఏం చేయలేకపోతుంటాడు. సో కుమా లేట్ చేయకుండా బీస్ట్ గా మారిపోయిన చాపర్ ని, ఆ తర్వాత ఫైనల్ గా రాబిన్ ని కూడా లూఫీ కళ్ళ ముందరే మాయం చేస్తాడు. అదంతా చూసిన లూఫీ ఏం చేయలేక మోకాళ్ళ మీద పడి కోపంలో ఏడుస్తూ తనని తనే తిట్టుకుంటాడు. తన పైరెట్ క్రూలో ఒక్కరిని కూడా సేవ్ చేసుకోలేకపోయినందుకు. లూఫీ ఏడుస్తూ ఉంటే సెంటమారు కుమాతో అందరినీ మాయం చేసావు కదా, వాడిని మాత్రం ఎందుకు వదిలేసావు, వాడిని కూడా మాయం చేయి, కానీ ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు వరల్డ్ గవర్నమెంట్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటాడు. సో కుమా లూఫీ దగ్గరికి వెళ్లి మనం ఇంకా కలవకపోవచ్చు, గుడ్ బై అని చెప్పి లూఫీని కూడా రిపెల్ చేస్తాడు. సో ఆ రోజు లూఫీతో సహా స్ట్రా హ్యాట్ పైరెట్ క్రూ మొత్తం ఒకేసారి డెస్ట్రాయ్ అయిపోయారు అనమాట. ఇక్కడతో 513 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ సాబావాడి ఆర్క్ కూడా ఫినిష్ అయింది. కుమార్ రిపెల్ చేసిన తర్వాత స్ట్రా హ్యాట్స్ కి ఏమైంది, సెంటమారు చెప్పినట్టు వాళ్ళు ఏ ప్రదేశాలకు వెళ్లారు, స్ట్రా హ్యాట్ క్రూ మొత్తాన్ని పోగొట్టుకున్న లూఫీ పరిస్థితి ఏమైంది అనేది మనకి నెక్స్ట్ పార్ట్ లోనే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా సజెస్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే కలుసుకుందాం. రేపు బరూటో వీడియో ఉంటుంది, ఆ తర్వాత బ్లీచ్ కూడా స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ పీస్ వీడియో ఎప్పుడు అనేది కమ్యూనిటీ పోస్ట్ లో పెడతాను. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.